కర్నూలులో ఉండే మేడం మీ ఎస్కేడి పేరు నగర్ సార్. మీ పేరు ప్రమీల. ప్రమీల. ఇక్కడ కర్నూలులో స్థానికంగా జీపులారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వెనకాల కృష్ణదేవరాయ నగర్లో ఉండే హోమ్ ఆఫ్ హోప్ ఆర్ఫనేజ్ను నిర్వహిస్తున్న ప్రమీల గారు మరియు ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయులు, ఇక్కడ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ నేను ఒకసారి శుభాభినందనాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ టోటల్గా 39 చిల్డ్రన్ ఉన్నారు. వీళ్ళు నుంచి 9% ఆర్ఫన్స్, ఒక 1% సెమీ ఆర్ఫన్స్ ఉన్నారు. అంటే ఈ పాప ముఖ్యంగా ఈ చిన్న పిల్ల కూడా ఆర్ఫన్. ముఖ్యంగా ఆడపిల్లలే ఎక్కువగా ఆర్ఫన్స్గా ఉండడం నాకు చాలా విస్మయాన్ని కలిగించింది, చాలా బాధ కలిగించింది. ఎందుకంటే తల్లిదండ్రులు ఇంకా వివక్షత పోలేదు సమాజంలో స్త్రీల పట్ల. స్త్రీలు పురుషులు సమానం అనే భావన వస్తేనే మనకు నిజమైన స్వాతంత్రము ప్రజాస్వామ్యము వచ్చినట్టు అనిపిస్తుంది. అలా కాకుండా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రమీలమ్మ గారు ఈ హోమ్ ఆఫ్ హోప్ను నిర్వహించడం అనేది ఆమె నిజంగా మనం అభినందించాలి. అందులో ఇప్పుడు ఈ డ్రౌట్ కండిషన్స్ ప్రివేర్ అవుతున్నాయి. ఎల్9 ఎఫెక్ట్ వలన, వానలు లేకపోవడం వలన, పంటలు కూడా లేక, వార్స్ అవి జరగడం వలన ఇంటర్నేషనల్గా ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి ఎకానమీ దెబ్బతిని నిత్యావసర వస్తువులు చాలా రేట్లు పెరిగిపోయినాయి. ముఖ్యంగా ఆయిల్, షుగరు చాలా రేట్ పెరిగిపోయింది. ఇలాంటి హోమ్స్ రన్ చేసి ఏదో ఆ దైవం చెప్పినాడు చెయ్యాలి అని చేసుకునే ఇలాంటి వాళ్లకు ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతున్నది. ఈ పిల్లలను సాకడానికి, ఈ పిల్లలకు బట్టలు అయితేనేమి, పుస్తకాలు అయితేనేమి, ఆహారం అయితేనేమి, వాళ్ళకు షెల్టర్ అయితేనేమి అందించాలంటే వీళ్ళకి చాలా కష్టము. ఎవరో ఒకరు ప్రతి నెల దాతలు ముందుకొచ్చి వాళ్ళకి అంతో ఇంతో సహాయం చేస్తే తప్ప ఈ పిల్లలు కూడా దెబ్బతినిపోతారు, నిర్వాహకులు నిరుత్సాహపడతారు. అందులో మానవ సేవే మాధవ సేవ అనే ఒక స్లోగన్తో మంచితనమే మానవత్వం, మానవత్వమే దైవత్వం అనే ఓ స్లోగన్ ఒకటి. ఇంకోటి ఏమంటే సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడపడవై. ఎవరైనా కొద్దిగా సాయం చేసినంత మాత్రాన వాళ్ళు మరుసటి రోజే పేదవాళ్ళు ఏం గారు. సాయం చేయగలిగిన కెపాసిటీ చాలా మందికి ఉంటుంది. ఇంకో విషయం ఏమంటే ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత అనేది ఉండాలి. సమాజం పట్ల చూడాలి. నేను బాగుపడితే చాలా అనుకోకూడదు. సమాజంలో ఎవరు అట్టడుగున పడి ఉన్న వర్గాల అభివృద్ధికి మనం ఎన్ని విధాల కృషి చేయాల, జీవితంలో తుది శ్వాస ఉండే వరకు ఇటువంటి సేవలు అవి నిత్యం చేయాలని నేను కోరుకుంటున్నాను. సో దీనికి వీళ్ళని నేను నిజంగా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని వీళ్ళ ఆదరణ చూసుకోవడం, ఆలన పాలన, అందులో ముఖ్యంగా అమ్మాయిలను చూసుకోవడం చాలా కష్టము. ఆ పిల్లలు సమయానికి టైంకి రాకపోయినా ఎక్కడ పోయినారో అనే భయం ఉంటుంది. సంరక్షకులుగా మనం ఒకసారి రెడీ అయినప్పుడు, నడుము బిగించినప్పుడు ఆ జాగ్రత్తలు సరైనవి తీసుకోవాలి. వీళ్లకు ఆ దైవ సహాయం ఉండాలని, ఆ దేవుని ఆశీస్సులు వీళ్ళకు ఉండాలని, దీన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలని, ఇక్కడ చదువుకునే పిల్లలు అభివృద్ధి సాధించి రేపు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా తెచ్చుకొని ఇలాంటి వెనకబడిన పిల్లలకు కూడా వాళ్ళు తిరిగి సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.